కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, నిందొచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తుపాకులు పెట్టినా సరే, ఏం పెట్టినా ఎక్కడ పెడతారు? తుపాకి పెట్టినా సరే ఏం చేయకూడదు? సార్ వందనాలు సార్. నేను వందనాలు చెప్పను నీకు. సర్లే సార్ వందనాలు. ఇక్కడ కాలుస్తావా సార్? కలితే కలిసే కానీ ఒకసారి బైబిల్ ఇవా. బైబిల్ ఎందుకురా? ఓ మాట చదువుతాను సార్. ఏం మాటరా? అదే సార్ నాకు బాగా ఇష్టం సార్. 23వ కీర్తన సార్, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు సార్. గన్ను ఎక్కడుందో తెలుసారా నీకు? ఉందలే సార్, ఒకసారి బైబిల్ ఏంటి సార్. నీకు నోటెడ్ కారా? ఇంకేంట్రా? కింద చదువుతాను సార్, ఆ కింద చదువుతాను సార్. ఏం చదువుతావురా? నీ చేతిలో ఎదుట సార్. నువ్వు చదివితే బాగుంటుంది చదువు. అరే నాకు హిందీ బోల్తేరా, తెలుగు నయ్యి ఆతీరా సార్. సరే నేను చదువుతా ఏనండి సార్. ఏంటిది అది? నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తాను. రే గన్య అక్కడ ఉందరా? ఉందలే సార్, భోజనం చేద్దాం ఇద్దరం. ఇగో నొక్కితే నీ తల పుచ్చకాయ పిల్లడు వెళ్ళిపోయింది సార్. నొక్కేలే సార్. మమ్మ రొట్టెలు బలి చేసి సార్. సార్ మమ్మ చపాతి 5 నిమిషాలు చపాతీ చేసేది సార్. ఇద్దరం తిని చచ్చిపోతా సార్. రే ఈడ పెట్టాను రా గన్ను, చచ్చిపోతావురా? చచ్చిపోతాలే సార్, ఎడికి చచ్చిపోతానుగా. ఇద్దరం చపాతీలు తిన్నాం సార్. సరిపోదరా మో సిరొక 2 చపాతీలు. ఆయన ఊర్రా, ఆయన మా బెదరేలే. సిర 2 చపాతీలు తిన్నాక అచ్చా హై రే, అమ్మ బలి చేసింది చపాతీ. బాగుంటుంది సార్. సార్ తుపాకీ మర్చిపోయారు సార్ మీరు. తుపాకీ పెట్టాడా? ఏం చేయాలి నన్ను? కాలితే నా తలకాయ పుచ్చకాయ పిల్లడు పేలాలి సార్. సార్ మర్చిపోతున్నావు, ఇక్కడ పెట్టాలి గన్ను. అరే వద్దులేరా, కాల బుద్ధి కావట్లేదు. అయితే బైబిల్ తీసుకెళ్ళి చదువు సార్. ఏమైపోయాడు? మనము ఎలా ఉండాలంట? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, తుపాకొచ్చినా కూడా విశ్వాసములో కదలని వారును స్థిరులనై ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు మనము ఆసక్తులై ఉండాలి. ఆమేన్.